if we are using regular thing. Your voice is not audible, sir. Can you see me? Still not audible, sir. Sir, your voice is breaking up. Go ahead now, see. What is Siri? Yes, sir. Yes, sir. Yes, guys. Rasera? Put it down. Hello. Note chesara? Yes, sir. Yes, sir. Yes, sir. Done, sir.
ఎస్. సో కాంపాక్ట్ ఇండెక్సింగ్, బిట్ మ్యాప్ ఇండెక్సింగ్, ఎక్కువ కాంపాక్ట్ ఇండెక్సింగ్ చేస్తారు. సో ఇది ఎలా చేయాలంటే ఇక్కడ కూడా అంతే, మనం పార్టీషన్ బకెటింగ్ కి ఒక స్పెసిఫిక్ కాలంతో హౌ డి క్రియేట్ ద పార్టీషనింగ్ బకెటింగ్, సేమ్ థింగ్ ఇండెక్సింగ్ ఆల్సో. విచ్ కాలమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ టేబుల్ అనాలిసిస్, that column you are using to create the indexing. Here now, for example, my table lo 3 columns unnai: roll ID, class, days attended. So ikkada nenu one column I am taking to creating indexing. So what type of indexing I am using here? Compact indexing. Here now how to create indexing: create space index name. You can give it index name anything. On table, which table? Mark sheet. Which column I selected to creating indexing? Days attended. Then we need to give the library to create the indexing. org apache.hive.ql index. What indexing? Compact. So ఈ మొత్తం ప్యాకేజ్ అంతా సింగిల్ కొటేషన్ లో ఉంచి then space with deferred rebuild అని ఇవ్వాలి. Got it now, guys? Yes, sir. So here, what is my index name? Index attendance. The index name, any name you can give it. On which table? Mark sheet. Which column of the table to creating indexing? Days attended. So మీరు కూడా మీ టేబుల్, ఇంటర్నల్ టేబుల్ మీద రైట్, దాని ఏదైనా ఒక కాలంతో ఇండెక్స్ క్రియేట్ చేయండి ఆ టేబుల్ మీద. సో ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇండెక్స్ చెక్ చేసుకోవాలి. షో ఫార్మాటెడ్ ఇండెక్స్ ఆన్ విచ్ టేబుల్ మీద మీరు ఇండెక్స్ చేస్తారు? మార్క్ షీట్ టేబుల్ మీద. సో అప్పుడు ఇండెక్స్ డీటెయిల్స్ చూపిస్తుంది. గాట్ ఇట్. బట్ కంపల్సరీ వెన్ యూ వాంట్ టు క్రియేట్ ఇండెక్సింగ్ ఫర్ ద ఇంటర్నల్ టేబుల్, కంపల్సరీ we need to add this compact index library package in the single quotations. Then only index will be creating that. Because index are not default in Hive warehouse. Okay. So we need to create the indexing with this package. Clear, guys? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Create the indexing. All of you do it. What is this? ఇది కాళ్ళు గాలి నుంచి నీళ్ళు దిశ మాఫ్ తీసుకోండి, బయట మాఫ్ తీసుకోండి, దాడతారు. జాగ్రత్త, కాళ్ళు జారినంటే గోయింది దగ్గర. Yes, guys, creating indexing. Yes, sir. Yes, sir, doing, sir. But very careful this package as it is org apache hadoop.hive.ql index. ఇక్కడ కాంపాక్ట్ ఇండెక్సింగ్ లో C క్యాప్సులేటర్, ఇక్కడ I క్యాప్సులేటర్, H క్యాప్సులేటర్.
ఓకే సార్. మీ ఎగ్జిస్టింగ్ టేబుల్ మీద తీసుకోండి ఇండెక్సింగ్. ఓకే వాట్ ఆర్ సార్. ద టేబుల్స్ ఆర్ దేర్, రైట్? ఆ టేబుల్స్ ఇంటర్నల్ టేబుల్స్ మీద ఇండెక్స్ క్రియేట్ చేయండి. ఎస్ సార్. బట్ ఇండెక్సింగ్ యూ కెన్ క్రియేట్ ఆన్ ద స్పెసిఫిక్ ఎనీ కాలమ్ ఆఫ్ ద టేబుల్. ఓకే Any column అంటే ఏ column is very important for the analysis, that column you can choose to create the indexing. Water. ఎస్ సార్. సార్ విత్ డిఫర్డ్ రీబిల్డ్ కూడా చేయాలా సార్? Yes. వాట్ అబౌట్ దట్ సార్? వాట్ ఇస్ దట్? That is rebuild means once you create indexing, anytime you can drop the indexing. When is not requirement is not needed, then you can drop the index column anytime. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Is that case sensitive, sir, or we can write a Yes. letter? No, case sensitive, compulsory caps letters. Okay, sir. Thank you, sir. Okay. Hello. Yes. సార్ సార్ మొన్న ఎక్స్టర్నల్ టేబుల్ గురించి డౌట్ అడిగా కదా సార్. ఏంటది? సార్ అది ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసేది క్లౌడ్ పాత్ కదా సార్, క్లౌడెరా పాత్ కదా సార్ అదే. అవును, హెచ్డిఎఫ్ ఎక్స్టర్నల్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? వేర్ హౌస్ లో అది టేబుల్ మెటాడేటా వేర్ హౌస్ లో ఉంటుంది కదా. /user hive/వేర్ హౌస్ /ఎక్స్టర్నల్ టేబుల్ పాత్. మీరు ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కంప్లీట్ హెచ్డిఎఫ్ఎస్ పాత్ ఇవ్వకూడదు, వేర్ హౌస్ పాత్ ఇవ్వాలి. వేర్ హౌస్ స్టోర్ అవ్వదు కదా సార్. ఎక్స్టర్నల్ టేబుల్స్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద వేర్ హౌస్ స్టోర్ అవుట్ ఆఫ్ ద వేర్ హౌస్. దట్ మీన్స్ వెన్ వీఆర్ క్రియేటింగ్ ద ఎక్స్టర్నల్ టేబుల్ లొకేషన్ మనం క్లౌడెరా ఇస్తే క్లౌడెరాలోనే కదా నో సార్. నో మనం ఇన్సర్ట్ ఓవర్ రైట్ చేసేటప్పుడు కంపల్సరీ వేర్ హౌస్ పాత్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ టేబుల్ షో టేబుల్స్ అని కొడితే మీకు ఎక్స్టర్నల్ టేబుల్ డిస్ప్లే అవ్వాలి కదా. అవును సార్. అలా డిస్ప్లే అవుతుందా లేదా? మరి ఎక్స్టర్నల్ టేబుల్స్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద వేర్ హౌస్ ఎస్, డిఎఫ్ఎస్ పాతే బై డిఫాల్ట్. బట్ అక్కడ అవును సార్. షో టేబుల్స్ అన్నప్పుడు అక్కడ వేర్ హౌస్ లో మీకు చూపిస్తుందా ఎక్స్టర్నల్ టేబుల్ ఆర్ నాట్? చూపిస్తుంది సార్. ఆ పాత్ /user hive వేర్ హౌస్ /ఎక్స్టర్నల్ టేబుల్ /ఫైల్ నేమ్ .txt ఇవ్వండి. ఓకే, ఎందుకంటే మనం హైవ్ లోంచి ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఎక్స్టర్నల్ టేబుల్ కూడా ఫిజికల్ గా వేర్ హౌస్ లో ఉంటుంది, కానీ దాని ఫైల్ హెచ్డిఎఫ్ఎస్ లో ఉంటుంది. మేము హడూప్ లోకి వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. హడూప్ లో నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నో Yes, sir. హైవ్ లో నుంచి ఎక్స్టర్నల్ టేబుల్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయట్లేదు సార్. ఎక్స్టర్నల్ టేబుల్ ఎక్స్పోర్ట్ చేయాలి కదా మరి. హైవ్ వేర్ హౌస్ లో ఉంటుంది. ఎక్స్టర్నల్ అందుకే టేబుల్ ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్ కి వేర్ హౌస్ పాత్ ఇవ్వండి. /user hive వేర్ హౌస్ పాత్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అంటాం కదా, అప్పుడు లొకేషనే వేర్ హౌస్ పాత్ వేర్ హౌస్ పాత్. ఓకే 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 సార్. ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడేనా సార్? ఎస్ అప్పుడు we created external table out of Then the warehouse, insert we have override. to give extra out of the ఇన్సర్ట్ ఓవర్ రైట్. okay. That fully depends on what path we have given, right, sir? Yes. Okay, sir. Yes. For now we Thank you, have sir. created out of the way in HDFS we have created, sir. So Sir, from if we- we have exported the tables, sir. Yes. So if Next we time we will didn't give the give Hive. any path to the creating external table, it will default Hive లోనే స్టోర్ అవుతుంది కదా సార్. అవును, ఎక్స్టర్నల్ టేబుల్ మెటాడేటా హైవేలోనే ఉంటుంది కదా, అందుకే వేర్ హౌస్ పాత్ ఇవ్వండి. ఎందుకంటే బై డిఫాల్ట్ హెచ్డిఎఫ్ఎస్ కదా స్టోర్ అయ్యేది. యా, అవును సార్. కానీ మనకి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్స్టర్నల్ టేబుల్ డ్రాప్ అయినా ఫైల్ ఉండాలి. అది వేర్ హౌస్ లో పాత్ ఇవ్వండి, నో ప్రాబ్లం. హెచ్డిఎఫ్ఎస్ పాత్ ఇవ్వండి, నో ప్రాబ్లం. బట్ వెన్ యూ డ్రాప్ ద ఎక్స్టర్నల్ టేబుల్ ఫైల్ సేఫ్ ఉండాలి. అది మెయిన్ మ్యాండేటరీ. గాట్ ఇట్? yes sir. Yes, sir. Yes.
ఓకే, క్రియేట్ చేయండి, రైట్, అండ్ విల్ సీ ఆన్ మండే. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత షో ఫార్మాటెడ్ ఈ కమాండ్ రన్ చేయండి. ఇండెక్స్ Okay, క్రియేట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కమాండ్, రైట్. ఒకవేళ ఇండెక్స్ అవసరం లేదనుకుంటే మీరు ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా ఇండెక్స్ డ్రాప్ చేస్తున్నాను. రైట్, డ్రాప్ ఇండెక్స్ కీవర్డ్ ఇది, Sir, we can't see రైట్. your screen, ఇది sir. ఇండెక్స్ కాలమ్ నేమ్ ఏంటి? యా, లెట్ మీ షేర్ ఇట్. ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత వన్స్ అనాలిసిస్ డన్, ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ ద ఇండెక్స్ కాలమ్ యూ కెన్ డ్రాప్ ఇట్. ఓకే See that here, drop space index keyword. ఇది index name. On which table the index ఉంది? Employee table. So ఇలా డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, whenever right index column అవసరం లేదనుకుంటే you can drop like this. Yeah, నోట్ చేసుకోండి. సార్ ఇంకొక డౌట్. Yeah. ఇప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మనం హడూప్ పాత్ ఇచ్చాం అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడెరా పాత్, క్లౌడెరా యూజర్ స్లాష్ క్లౌడెరా స్లాష్ ఎక్స్టర్నల్ టేబుల్ నేమ్, అలా ఆ పాత్ ఇచ్చాం అనుకోండి సార్. అప్పుడు మనం దాంట్లోకి వెళ్తే మనకి టేబుల్ పేరు కనిపించదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ Name ఎక్స్ఎం display పెట్టుకున్నాం అవుతుంది అనుకో, sir. క్రియేట్. కనపడదు, టేబుల్ కనిపించదు. వేర్ హౌస్ పాత్ ఇవ్వండి. ఓకే సార్. ఎక్కడిచ్చినా మనం ఎక్స్టర్నల్ టేబుల్ పర్పస్ ఏంటి? డ్రాప్ చేస్తే ఆ ఫైల్ విల్ బి సేవ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. For example, if we given Hive path, then we can see the external table. Table name. Yes. Okay. That is the thing, right? Even if you drop the external table, file will be safe. Okay, sir. Okay. Okay, sir. Okay. Yeah. Okay, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. We'll see tomorrow, Monday. Okay. Okay. Practice చేయండి. ఆ పార్టీషన్ చేశారా? Yes, ఆ sir. ప్రాజెక్ట్ చేశాను. మీద Yes, sir, చేసాం. ఆ ప్రాజెక్ట్ Yes, sir. చేసాం సార్. ఆ ప్రాజెక్ట్ మీద ఆ టేబుల్ కి పార్టీషన్ క్రియేట్ చేశారా? Yes, sir. Yes, sir. On that Yes, sir. చేశాం, sir. project only we have done, sir. Partition. Okay. Okay. I'll check that. Yes, sir. Okay, we'll see you on Monday. Okay, sir. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you, sir. దర్శన, ఆ ఫోటోస్ Ah. చేయవా? చేస్తాను మనం చేస్తాను. క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అప్పుడే పాత్ ఇదే లొకేషన్ మనం అనేది అక్కడ మనం ఏ సెలెక్ట్ పాత్ చేస్తాం. ఇచ్చుకుంటే ఆ పాత్ బై డిఫాల్ట్ అయితే అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ అవుట్ ఆఫ్ ద హైవ్ సేవ్ చేసుకుంటాం స్టోరేజ్. ఇవ్వకపోతే అది డిఫాల్ట్ గా హైవ్ లోనే స్టోర్ అవుతుంది. అప్పుడు ఇంటర్నల్ టేబుల్ అవుతుంది కదా అది. మనం పాత ఇవ్వకపోతే ఇంటర్నల్ టేబుల్ అవుతుంది అది. పాతకపోతే ఇంటర్నల్ టేబుల్ అది. Hmm. ఇప్పుడు మనం పాత పాత్ ఇస్తేనే కదా ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ అవుతుంది. పాత ఇవ్వకపోతే అది ఇంటర్నల్ టేబుల్ అవుతుంది. హైవ్ పాత్ వాళ్ళప్పుడు క్రియేట్ ఎక్స్టర్నల్ కి అంతే అనుకుంటా. అప్పుడు నాకు డౌట్, మనం పాత ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ హైవ్ పాత్ ఇచ్చినా 2 minutes, ఇవ్వకపోయినా, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం హైవ్ పాత్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది డిఫాల్ట్ గా హైవ్ లోనే స్టోర్ అవుతుంది కదా. స్టోర్ అవుతుంది కరెక్ట్, కానీ అది ఎక్స్టర్నల్ అవ్వదు కదా, ఇంటర్నల్ అవుతుంది కదా. ఇంటర్నల్ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అని కదా పెట్టి మనం క్రియేట్ చేస్తున్నాం టేబుల్ ని. మనం క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అంటే దానికి ఒక పాత్ ఇచ్చుకోవాలి మనం. ఆ పాత్ పాత్ ద్వారానే కదా ఇవ్వకపోతే- మనం SQL స్క్రిప్ట్ చేసేది. మనం పాత ఇవ్వకపోతే మనం అది ఇప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ కింద రాదా? టేబుల్లో రాకపోతాం కాదు కార్తీక్. ఇప్పుడు ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి తేడా ఏంటి? ఇంటర్నల్ మామూలు డైరెక్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసేస్తాం కదా, క్రియేట్ టేబుల్ అని. ఇప్పుడు అక్కడ మనం ఎక్స్టర్నల్ చేయకపోయినా సరే ఇంటర్నల్ చేసి జస్ట్ సార్ ఇచ్చిన క్వశ్చన్స్ రన్ చేస్తే వచ్చేస్తుంది మనకు అవుట్పుట్. ఎక్స్టర్నల్ చేసేది ఎందుకంటే మనం ఎవ్రీ క్వశ్చన్ కి ఒక ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసుకుంటే ఒక డైరెక్టరీ లాగే వెళ్తున్నాం మనం. అవును కరెక్టే. నేను అంటుంది ఆ క్వరీ క్రియేట్ టేబుల్, ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ కదా మనం ఇస్తాం. ఇక్కడ ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అని పర్టికులర్ గా రాస్తాం. క్రియేట్ టేబుల్ అని ఇంటర్నల్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం పాత ఇవ్వం కదా, డైరెక్ట్ గా హైవ్ లో స్టోర్ అయిపోతుంది అది హైవ్ లోనే. అదే సిచ్యువేషన్ లో క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అని ఏమన్నా ఎక్స్టర్నల్ టేబుల్ అని పర్టికులర్ గా మెన్షన్ చేసి టేబుల్ క్రియేట్ చేసినా అది హైవ్ లోనే కదా స్టోర్ అవుతుంది. యాక్చువల్ గా మనం స్టోర్ అప్పుడు అది ఎక్స్టర్నల్ టేబుల్ కింద రాదా పాత ఇవ్వకపోతే? ఏమో పార్ట్ ఇవ్వకపోతే నాకు తెలియదు కానీ కార్తీక్, యాక్చువల్ గా మనం అంత ముందు వరకు చేసిన ఎక్స్టర్నల్ టేబుల్ క్లౌడెరా నుంచి వేర్ హౌస్ నుంచి అదేలే లాస్ట్ టైం మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పాత ఇచ్చాం కదా. అక్కడ మాకేం జరిగిందంటే ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసిన టేబుల్ కనపడతలే మాకు.
ఏ హైవ్లోనా? లేదు క్లౌడ్ ఏంటి కార్తిక్ ఏంటి? నేను ఇప్పుడు మనం హైవ్లో టేబుల్ క్రియేట్ చేస్తాం కదా, ఇంటర్నల్ టేబుల్. అక్కడ క్రియేట్ టేబుల్ అని కమాండ్ డైరెక్ట్ గా ఇచ్చేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. అవును. అక్కడే మనం ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అని పర్టికులర్ గా మెన్షన్ చేసి క్రియేట్ చేస్తాం కదా. అవును. మరి ఆ కమాండ్ రన్ చేసినప్పుడు మనం అది పాత్ ఇవ్వకపోతే అది హైవ్లోనే కదా స్టోర్ అవుతుంది డైరెక్ట్ గా. అదే కదా అంటున్నాను. మనం పాత్ ఇవ్వకపోతే ఆయన పాత్ ఏమంటున్నాడు, పాత్ లొకేషన్ తర్వాత హైవ్ వేర్ హౌస్ ఆ లొకేషన్ ఇమ్మంటున్నాడు ఆయన. అవును, లొకేషన్ ఇవ్వమంటున్నారు కానీ ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా అది హైవ్ లోనే కదా స్టోర్ అదే లొకేషన్ కి వెళ్తుంది అంటున్నాడు కార్తిక్. అవును అదే నేను బయట ఆయన ఏమంటున్నాడు అంటే అప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేయవలసిన అవసరం ఏముంది, ఇంటర్నల్ టేబుల్ ఎక్స్టర్నల్ టేబుల్ కానీ డిఫరెన్స్ ఏముంది, డిఫరెన్స్ ఏం లేదు కదా. మరి అదే కదా, అదే నాకు అర్థం కావట్లేదు. రెండింటికి సేమ్ అయినప్పుడు అంటే అవుట్పుట్ టేబులే కదా మనకి ఎక్స్టర్నల్ టేబుల్ అంటే క్రియేట్ చేసుకున్నాం. అవును, మరి అదే కదా డేటా స్టోర్ అవ్వడమే కదా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసినా అవుట్ ఆఫ్ హైవ్ సేవ్ చేసినా కూడా స్టోర్ అవుతుంది కదా. అది డిఫాల్ట్ గా హైవ్ లోనే స్టోర్ అయినప్పుడు మనం పాత ఇవ్వడం డైరెక్ట్ గా మనం మళ్ళీ హైవ్ వేరే పాత ఇవ్వకపోయినా డైరెక్ట్ గా డిఫాల్ట్ గా హైవ్ లోనే కదా స్టోర్ అవుతుంది. అప్పుడు ఇంటర్నల్ టేబుల్స్ చేసి ఆపేస్తే సరిపోతుంది కదా మరి అని చెప్పిన ప్రకారం. అవుట్పుట్ మనం టేబుల్ ఎందుకు క్రియేట్ చేస్తాం, అవుట్పుట్ కదా మనం అది క్రియేట్ చేసేది. అవును, నేను అదే అంటుంది. ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఒకటే అన్నట్టుగా. కానీ ఒకటి ఎలా అవుతుంది ఇప్పుడు, అంటే మనం ఎక్స్టర్నల్ అని పెడతాం కదా టేబుల్ క్రియేషన్ అప్పుడు, అదే డిఫరెన్స్ అనుకుంటా. కాదు కాదు, అది పాత ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి డిఫరెన్స్ ఉండదు అనుకుంటా నేను అనుకుంటాం. పాత ఇచ్చామనుకో టేబుల్ పేరు కనిపించట్లేదు కదా. అవును కనిపిస్తా అన్నారు కదా ఆయన, పేరు కనిపించదట. అప్పుడు మన షో టేబుల్స్ అంటే కనిపిస్తుంది అంటున్నాడు. ఒకసారి మనం మామూలుగా ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసి పాత ఇచ్చావా? ఇచ్చాను. ఏది హైవ్ తగ్గలేదు నేను. హైవ్ లో ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసావు కదా, చేశాను. నిన్న చేసిన కమాండ్స్ కి ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసావు కదా. అదే చూస్తున్నాను ఒకసారి. అదే వాటిలో నువ్వు ఇచ్చిన కాన్సెప్ట్ అయితే నువ్వు అన్నట్టు వచ్చింది కదా. ఇప్పుడు అది ఎక్కడ చెక్ చేసావు నువ్వు? హైవ్ లోనే చేశాను. హైవ్ లో కూడా ఉన్నాయి. హైవ్ లో ఉన్నాయి కదా అవి. ఉన్నాయి. హైవ్ లోనూ స్టోర్ అయినాయి, పాత క్లౌడ్ లో కూడా స్టోర్ అయినాయా? స్టోర్ అయ్యాయి. అది చెప్తాం రేపు అయితే ఒకసారి. ఓకే, మరి అలాంటప్పుడు ఇంకా మళ్ళీ రెండు చోట్ల స్టోర్ చేయాల్సి వస్తుంది. నీకు ఒక ఫోటో పెడతాను చూడు, సేవ్ చేసి ఫోటో స్క్రీన్ షేర్ చేయనా? వాట్సాప్ ఉండదు. వెళ్ళిపోయాడు. ఇదిగో షో టేబుల్స్ ఇవి కూడా ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసుకుంటే లొకేషన్ మనకు వేరేది ఇస్తుంది కదా. ఒకవేళ ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేయకపోతే ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ అయిపోతుంది కదా. డిఫరెన్స్ ఏముందో కనపట్లేదా? ఇప్పుడు కనిపిస్తుంది. ఇదిగో ఇవి నేను క్రియేట్ చేసిన ఇంటర్నల్ టేబుల్స్. ఇవి హైవ్ లో చెక్ చేసావు కదా? హైవ్ లో చెక్ హైవ్ లోనే. ఇదిగో హైవ్ లోనే కదా షో టేబుల్స్. ఇదిగో ఓకే. ఇప్పుడు బ్రౌజర్ లో నీకు ఇప్పుడు బ్రౌజర్ లో క్లౌడెరాలో చూపిస్తున్నాయి అన్నావు కదా, క్లౌడెరాలో కూడా స్టోర్ అయ్యి ఉన్నాయి. క్లౌడెరాలో టేబుల్ పేరు చూపించట్లేదు. చూపిస్తాను ఒకసారి. పాత ఉంది, ఇచ్చిన పాత నేను ఏదైతే ఇచ్చానో ఆ పాత ఉంది. కానీ చూడు నేను ఇచ్చిన పాత ఏంటంటే యూజర్ లో క్లౌడెరా కదా పాత ఇచ్చింది. నేను పాత చూపించినా లేకపోతే హైవ్ లో కూడా లేవు టేబుల్స్. హైవ్ లో టేబుల్స్ లేవు, వేర్ హౌస్ లో స్టోర్ అవ్వలేదు. అవ్వట బై డిఫాల్ట్ ఎక్కడయ్యే లేవు. లేవు ఇదిగో అదిగో అవ్వలేదు. నేను చూసాను, చాలా సార్లు చెక్ చేశాను. ఇందులో పాత ఉంది చూడు అక్కడ. కానీ అక్కడ షో టేబుల్స్ అంటే దాంట్లో ఉంది, మెటా డేటాలో ఉంటుందని చెప్పారు కదా. మెటా డేటా ఎక్కడ చూసుకుంటే ఇక్కడ ఇదే కదా మెటా డేటా అంటే. ఇందులోనే కదా చూసుకుంటాం మనం. ఇదిగో ఉన్నాయి కదా మెటా డేటాలో. ఇదే కదా మెటా డేటా అంటే. ఇందులోనే కదా చూసుకుంటాం మెటా డేటా. అంటే ఇప్పుడు నువ్వేంటంటే మనకు నువ్వు ఎక్స్పోర్ట్ చేయడానికి పాత్ కావాలంటే టేబుల్ క్రియేషన్ అప్పుడు పాత్ ఇవ్వాలి.
అంతేగా ఎక్స్టర్నల్ టేబుల్స్ క్రియేట్ చేయాలంటే పాత్ ఇవ్వాలి. ఆ పాత్ అవుట్ ఆఫ్ ద హైవ్ ఇస్తాం. నీకు ఒక ఫోటో పెడతాను చూడు ఇప్పుడు ఒకసారి. ఫోటో అది పెడతాను. పాత్ మనం ఇవ్వకపోతే మనం స్కూప్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇంటర్నల్ టేబుల్ ఇంటర్నల్ టేబులే కదా మరి అది. అది ఇంటర్నల్ టేబుల్ కింద వచ్చేస్తుంది కదా. మర్చిపోయా. ఒకసారి నీకు ఒక ఫోటో పెడతాను చూడు. ఓకే ఓకే నాకు కాన్సెప్ట్ అర్థమైంది. ఏం ఫోటో చెప్పు? ఇవాళ చెప్పింది ఫోటో పెట్టు. నీ అర్థమైతే నాకు ఒకసారి చెప్పండి. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాక ఒకసారి నాకు చెప్పంటున్నాను. ఓకే అంటే నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ఇది. నువ్వు అన్నావే ఫస్ట్ మనం స్టోరేజ్ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ చేసినప్పుడు పర్టికులర్ గా జనరల్లీ నాట్ ఇన్ ద వేర్ హౌస్ డైరెక్టరీ. మామూలుగా మనం ఈ లొకేషన్ పాత్ ఇచ్చినప్పుడు హైవ్ లోనూ స్టోర్ అవుతుంది, క్లౌడెరాలో మనం ఏ పాత్ ఇచ్చామో అక్కడ కూడా స్టోర్ అవుతుంది. స్టోర్ అవుతుంది. అది నేనైతే ఆయన హైవివి అంటే మేబీ అనుకోవడం ఏంటో చెప్పనా. ఆయన ఏమంటున్నాడంటే యూజర్లో హైవ్లో ఎక్స్టర్నల్ టేబుల్ పేరు పెట్టి అలా సేవ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే ఇంక నువ్వు హడూప్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయక్కర్లేదు డేటా. స్కూప్ ఎక్స్పోర్ట్ వి కెన్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హైవ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఎక్స్టర్నల్ టేబుల్ పాత్ హైవ్ ఇచ్చామనుకో, హైవ్ యూజ్ వేర్ హౌస్ ఆ పాత్ ఇచ్చామనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇస్తే మనం స్కూప్ ఎక్స్పోర్ట్ హైవ్ లోనే హైవ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయలేమా నువ్వు అన్నట్టు? హైవ్ లోనే చేయొచ్చు కదా. చేయొచ్చు. కాకపోతే ఈ పాత్ నీకు బ్రౌజర్ లో చూపించట్లేదు. అది అదే అంటున్నాను. అందుకని నువ్వు పాత్ క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్ అని చెప్పి లొకేషన్ ఇచ్చుకుంటాం కదా మనం. అంతే డిఫరెన్స్ అదే లేదు నాకు అర్థం. ఇచ్చినప్పుడు యూజర్ హైవ్ అని చెప్పి ఆ పాత్ ఇచ్చేసి ఓకే అక్కడ ఇచ్చేస్తాం. వేర్ హౌస్ మనం టేబుల్ నేమ్ ఇచ్చేసుకున్నాం అనుకో, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసేయచ్చు హైవ్ నుంచి కూడా. అప్పుడు అది ఇస్తే హైవ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయగలం అది ఇస్తే అనుకుంటాను. మరి రేపు చూద్దాం ఒకసారి దాని గురించి మనకి పాత్ ఎలాగో ఐడియా ఉంది కదా. ఉంది. యూజర్ హైవ్ వేర్ హౌస్ లో మనం పెట్టుకోవాల్సిన పేరు మనం టేబుల్ నేమ్. కానీ టేబుల్ నేమ్ లో కూడా ఇంకా ఆ రోజు నెంబర్స్ ఉన్నట్టున్నాయి కదా, 000 సంథింగ్ ఉన్నాయి. అదే ఒకసారి చెయ్యాలి మరి, చేస్తే కానీ చెప్పాలి. అవి ఇంటర్నల్ గా ఎలా స్టోర్ అవుతాయో మనకి తెలియట్లేదు కదా. అది తెలియాలంటే ఖచ్చితంగా మనం ఒకసారి టేబుల్ ఏదైనా క్రియేట్ చేస్తే అవుతుందేమో. అది ఎక్స్పోర్ట్ చేశాను కదా ఫస్ట్. స్కూప్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు చేశాను? దీంట్లో హడూప్ లో చేశాను. హడూప్ లో చేసావు కదా. విను కార్తిక్, ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసేస్తాం మనం. ఓకేనా? ఫైల్ పేరు ఇచ్చి ఎక్స్టర్నల్ క్రియేట్ చేస్తాం. పాత్ ఇస్తాం, పాత్ ఇచ్చి చేస్తాం. వేర్ హౌస్ అలా ఇచ్చేసి మనం చేస్తాం. నేను మొత్తం తప్పు చేశాను అలా అక్కన. నేను మొత్తం అన్ని ఇంటర్నల్ టేబుల్స్ కింద క్రియేట్ అయ్యాయి. బాబోయ్ నీవా? మొత్తం నిన్న పాత వాళ్ళ దేనికి ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు. అయ్యో చివర్లో లొకేషన్ ఇవ్వలేదు నేను. అయ్యో కమాండ్ క్రియేట్ టేబుల్ చేసి చేశాను. అయితే అవన్నీ ఇంటర్నల్ టేబుల్స్ అయిపోయాయి. ఇంటర్నల్ కింద స్టోర్ అయ్యి ఉంటాను. అది అయితే ఒకసారి ఒక పని రేపు చేస్తున్నప్పుడు నువ్వు చేసినప్పుడు నాకు చెప్పు వీలుంటే. మళ్ళీ ఒక్కొక్క టేబుల్ కాపీ కట్టి లొకేషన్ ఇస్తావు కదా. లొకేషన్ ఇచ్చినప్పుడు హైవ్ వేర్ హౌస్ పాత్ ఇవి ఇచ్చేసాక అప్పుడు హైవ్ లో నుంచి ఎక్స్పోర్ట్ చేసేయచ్చు మనం. ఇంకా హడూప్ లో వెళ్ళక్కర్ లేకుండా. పాత్ ఇస్తేనే మనకి అక్కడ చూపిస్తుంది కదా బ్రౌజర్ లో. అవును, ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు పాత్ ఇస్తేనే మనకి బ్రౌజర్ లో చూపిస్తుంది, లేకపోతే చూపించట్లేదు. చూపించదు. అది ఆ పాత్ మనం క్లౌడెరాలో ఇవ్వచ్చు, లేకపోతే అదే వేర్ హౌస్ లో. స్క్రీన్ కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. మరి హైవ్ ప్రాజెక్ట్ అనేది మెయిన్ ప్రాజెక్ట్ కూడా మనం మరి హైవ్ ప్రాజెక్ట్ అనేది ఇందులో లేదు కదా. వేర్ హౌస్ లో ఒకసారి ఉన్నాం. హైవ్ ప్రాజెక్ట్ లేదు కదా. హైవ్ వేర్ హౌస్ కదా ఉంది. వేర్ హౌస్ లో ఉందా? హైవ్ వేర్ హౌస్ కదా. హైవ్ ప్రాజెక్ట్ అని ఎక్కడ ఉంది? 9:20 అయిపోయిన టైం అప్పుడు కనపడుకోబట్టాలి.
సర్లే. చూసేసాను. అంటే ఆల్రెడీ నాకు అది రెడీగా ఉంది కదా, ట్రై చేద్దాం. హైవ్లోకి వెళ్దాం అనుకుంటున్నాం కదా, హైవ్లో